తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. వైసీపీ అధికార మండతో అరాచకాలకు పాల్పడిన ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి మూల్యం చెల్లించుకున్నారు. పదవీ విరమణ రోజే సస్పెన్షన్కు గురై క్రిమినల్ చర్యలు ఎదుర్కోబోతున్నారు. ఆంధ్రవర్సిటీలో అధికారం దుర్వినియోగం అభియోగాలపై విజిలెన్స్ సిఫార్సుల ఆధారంగా ప్రసాద్ రెడ్డి సహా మరో 4గురిని పాలకవర్గం సస్పెండ్ చేసింది. క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని పేర్కొంది. వైసీపీ సేవలో తరించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డిపై వేటు పడింది. గత ప్రభుత్వ హయాంలో పదవిలో ఉన్నప్పుడు చేసిన అవినీతి అక్రమాల కారణంగా పదవీ విరమణ రోజునే ఆయన సస్పెండ్ అయ్యారు. ప్రసాద్ రెడ్డితో పాటు మరో 4గురిని సస్పెండ్ చేస్తూ ఈసీ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. విశ్వవిద్యాలయంలో అనేక అరాచకాలతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడిన ప్రసాద్ రెడ్డి ప్రతిష్టాత్మకమైన ఆంధ్రవర్సిటీ పేరును మంటగలిపారు. ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశించడంతో ఆయన చేసిన అక్రమాలు బహిర్గతమయ్యాయి. విశ్వవిద్యాలయం ప్రభుత్వ నిబంధనల ప్రకారం తదుపరి క్రమశిక్షణ చర్యలను పెండింగ్ లో పెడుతూ వెంటనే సస్పెన్షన్ అమల్లోకి వచ్చేలా నిర్ణయం తీసుకుంది. 5గురి సస్పెన్షన్లకు విడివిడిగా ప్రొసీడింగ్స్ జారీ చేసింది. ప్రసాద్ రెడ్డి వీసీగా పనిచేసినప్పుడు వర్సిటీని రాజకీయ కార్యకలాపాలకు అడ్డాగా మార్చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు అరాచక శక్తిలా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. ప్రసాద్ రెడ్డి అక్రమాలు, అధికార దుర్వినియోగంపై ప్రశ్నిస్తే పోలీసుల సహకారంతో అక్రమ కేసులు పెట్టడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారనే అభియోగాలు ఉన్నాయి. 5గురు సిబ్బందిని పెట్టుకుని అప్పట్లో వీసీ హోదాలో రాగానే కారు డోర్ తీయడం, సెల్యూట్ చేయడం వంటివి చేయించుకున్నారు. వర్సిటీలో జగన్ పుట్టినరోజు వేడుకలు, వైఎస్ఆర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఆయన ఎక్కువ రోజులు సెలవుల్లోనే ఉన్నారు. 3 రోజులుగా డిపార్ట్మెంట్ కు వస్తున్నారు. చివరి రోజు శుక్రవారం ఉదయం వచ్చారు. ఆయన శిష్యుడు అంబేద్కర్ అధ్యయన కేంద్రం చైర్ ప్రొఫెసర్ స్టీఫెన్ తో ప్రత్యేకంగా కలిశారు. ప్రసాద్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అవినీతిపై పోరాటం చేస్తున్న కమిటీ సభ్యులు కోరుతున్నారు. విజిలెన్స్ వారు 8 నెలలు దాదాపు చాలా ప్రయాసపడి కష్టపడి అన్ని ఆధారాలు సేకరించి మరి వారు రిపోర్టుని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ప్రసాద్ రెడ్డి చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు, అవకతవకలు, ఆర్థికపరమైనటువంటి అక్రమాలు అన్ని కూడా బయటకు వచ్చాయి. ప్రసాద్ రెడ్డిని సర్వీస్లో సస్పెండ్ చేసి ఆ ఎంక్వైరీ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా వీసీ గారిని, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ని కోరుతున్నాం. విజిలెన్స్ ఇచ్చిన రిపోర్టుని అసెంబ్లీలో పెట్టి క్షుణ్ణంగా చర్చించి ప్రసాద్ రెడ్డిని తక్షణ చర్యలు తీసుకొని ప్రసాద్ రెడ్డిని అరెస్ట్ చేసి అతని మీద ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బంతా వెనక కట్టించాలి. ఈ ఆర్థిక పరమైన లావాదేవీల్లో ప్రధాన నిందితుడు కృష్ణమోహన్, మాజీ రిజిస్ట్రార్, అర్హత లేకుండా రిజిస్టార్ చేసి లక్షలాది రూపాయల డబ్బు సంపాదించాడు. అతను కూడా అరెస్ట్ చేయాలి. అతని మీద కూడా చర్య తీసుకోవాలి. ప్రసాద్ రెడ్డి హయాంలో జరిగిన ఆర్థిక పరమైన లావాదేవీల సొమ్మును వెనక్కి కట్టించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.